ఈరోజు పన్నీరు టమాటా కర్రీ వండడానికి మీ ముందుకు వచ్చేసానండి. పన్నీరు టమాటా వండడానికి కావాల్సినవి ఇగోండి. నేనైతే 2 పన్నీరు తీసుకున్నాను, 2 టమాటాలు చిన్నవి తీసుకున్నాను, 2 ఉల్లిపాయలు చిన్నవి తీసుకున్నాను. ఇగోండి పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. పన్నీరు మాత్రం ఇప్పుడు కట్ చేయను, ఎందుకంటే ఇవన్నీ వేసి ఉడికేటప్పుడు మాత్రమే, ఉడికే ముందు పన్నీరు కట్ చేసి వేస్తాను అప్పటికప్పుడు. చూడండి ఏ విధంగా వేస్తాను, ఎందుకు ముందుకు వేయనా అనేది చెప్తాను నేను. నేను ముందుగా స్టవ్ వెలిగిస్తున్నాను. చూడండి, ఈ గిన్నె పలచగా ఉంటుంది అని చెప్పాను కదండి. నేను చాలాసార్లు వీడియో చేసినప్పుడల్లా చెప్తున్నాను మీకు, అంటే చెప్పిందే చెప్తున్నాను అనుకోవద్దు. ఇదిగోండి, గిన్నె తొందరగానే వేడెక్కింది. ఆయిల్ వేస్తున్నాను. చూడండి, ఆయిల్ మరీ ఎక్కువగా వేసుకోవద్దండి, ఎందుకంటే అది పన్నీర్ కర్రీ కదా. ఇక ఎక్కువ వేసుకున్నా మనకు ఎక్కువ వచ్చేసినట్టు ఉంటుంది. సరిపడగా వేసుకోవాలి. నేను వేసేటట్టు సరిపోద్దండి. ఇప్పుడు నేను మీకు జీలకర్ర ఆవాలే వేస్తున్నాను. చూడండి, ప్రతి కర్రీలో వేస్తానని చెప్పాను కదా, అది కూడా జీలకర్ర ఆవాలు. మంట కొంచెం సిమ్లో పెడుతున్నాను. ఇక జీలకర్ర ఆవాలు వేగుతున్నాయండి. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తాను. ఇదిగోండి, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. చూడండి, నేను ఎప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయడానికి చూపించడానికి మీకు అవ్వట్లేదండి. ఈరోజు మా వారి ఇంట్లో ఉన్నారు కనుక నేను వేయడానికి అయ్యింది. ఇదిగోండి, ఈ విధంగా వేసేసి మూత పెట్టేసుకోవాలండి. ఇవ్వండి, మూత పెట్టేస్తాను. ఇది ఒక 2-3 మినిట్స్ బాగా వేగాక ఈ టమాటా ముక్కలు వేస్తానండి. మళ్ళీ వేసేటప్పుడు చూపిస్తాను. నేను ఇప్పుడు ఏం చేశానంటేనండి, ఇందాక మీకు పన్నీర్ ముక్కలు కట్ చేయలేనివి చూపించాను కదా, అవి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి నీట్గా కడిగేసి. ఎందుకంటే అవి ముందే కట్ చేసేసి బయట పెట్టుకుంటే కరిగిపోయినట్టు అయిపోద్దండి కూరలో వేయగానే. కొంచెం గట్టిగా. ఇదిగోండి, ఉల్లిపాయలు ఎంతవరకు వచ్చినాయో చూద్దాము. ఇదిగోండి, టమాటాలు వేసేస్తున్నాను. చూడండి, ఉల్లిపాయలు వేగిపోయి ఇప్పుడు టమాటాలు వేసేసాను. ఒకసారి అటు ఇటు కలిపేస్తాను. చూడండి, నేను పన్నీరు టమాటా వండుతున్నాను కనుక పన్నీర్ ఎక్కువ వేసానండి. ఒకవేళ టమాటా పన్నీర్ వండుకోవాలనుకున్నాను అనుకోండి, టమాటా ఎక్కువ వేసుకోండి. ఓకేనా? నేను పన్నీర్ కూడా ఎక్కువ ఎందుకు వేస్తానంటేనండి, పన్నీర్ ఆరోగ్యానికి మంచిది. కొంతమందికి తెలియదు కదా, అంటే కొంతమందికి, చాలామందికి తెలిసే ఉంటుంది ఆరోగ్యానికి మంచిది కాదు, కొవ్వు అని చాలామంది అంటారండి. నా దగ్గర కూడా అన్నారు, నేను విన్నాను. అదేమీ లేదండి, పన్నీర్ చాలా మంచిది. ఒకవేళ మీకు వీలుంటే మీరు కూడా వండుకుని తినడానికి ట్రై చేయండి. తినే వాళ్ళకి అవసరం లేదు, తినలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వండుకోవడానికి ట్రై చేయండి. కానీ పన్నీర్ మాత్రం ఎక్కువ వేసుకోండి. మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది. అలా అని మనం ఎక్కువ వేసాం కదా అని ఎక్కువ తినలేము, ఎక్కువ వచ్చేస్తుంది. అంటే పన్నీర్ ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ఎలా వచ్చిందో చూద్దామండి. ఇదిగోండి, టమాటా ముక్కలు ఈ విధంగా వచ్చినాయి. ఇంకా కొంచెం వేగాలండి. ఇది కొంచెం మెత్తగా అయ్యే వరకు ఉడకనివ్వాలి. ఉడికాక అప్పుడు నేను ఉప్పు, కారం, పసుపు అన్నీ వేస్తానండి. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇదిగోండి, ఎంతవరకు వచ్చిందో చూద్దాము. అది కొంచెం టమాటా ముక్కలు మెత్తగా ఉడకాలన్నాను కదండి. ఇదిగోండి, ఉడికిన దగ్గరకు వచ్చినాయి. ఇందులో ఇప్పుడు నేను ఏమేమి వేయాలో వేసి చూపిస్తాను. చూడండి, ఇదిగోండి, పసుపు వేస్తున్నాను. ఇదిగోండి, తర్వాత కారం వేస్తున్నాను. చూడండి, కారం నేను 2 స్పూన్లు వేస్తున్నానండి. అంటే నాకు ఒక చేత్తో వీడియో, చేతి ఇదేమో కుదరట్లేదు కనుక మీకు 3 స్పూన్లకి చూపిస్తున్నానండి. కారం కూడా ఎప్పుడైనా సరే సరిపడగా వేసుకోండి, ఎక్కువ మాత్రం వేసుకోవద్దు. ముఖ్యంగా బ్యాచిలర్స్కి అని చెప్తాను కదండి, వాళ్ళ గురించనే చెప్తున్నాను. వాళ్ళు గమ్మున ఐడియా ఉండొచ్చు, లేకపోవచ్చు. నేను వండే ప్రతి కర్రీలో నేను చెప్పేది పూర్తిగా ఉంటే మీకు అర్థమవుతుందండి. ఉప్పు అయినా కారం అయినా ఏదైనా ఎక్కువ వేసుకోవద్దు. ముందే ఎక్కువ వేసేసుకున్నాను అనుకోండి, తినలేము మనం. ఇదిగోండి, ఇప్పుడు ఉప్పు వేస్తున్నానండి. నేను ఒకసారి ఉప్పు వేసే వీడియో కూడా మిస్ అయిపోతుందండి. జాగ్రత్తగా ఆలోచించి ఈసారి రెడీగా పెట్టుకుని కెమెరా వేస్తున్నానండి. అదిగోండి, ఉప్పు వేసాను. ఇదిగోండి, ఇప్పుడు విధంగా కలిపేస్తున్నానండి. ఇప్పుడు అది మాడిపోయేలా ఉంది. నేను ఎమ్మటే వాటర్ వేసేస్తున్నాను. చూడండి, ఇదిగోండి, గ్లాసు వాటర్. అదిగోండి, నేను మళ్ళీ ఇంకో గ్లాసు వాటర్ వేసుకుంటాను. ఇదిగోండి, ఇంకో గ్లాసు వాటర్ వేస్తాను కదా, ఆపే వేస్తున్నానండి. ఎందుకంటే టమాటాలో నీరు ఉంటుంది, మళ్ళీ ఎక్కువ వేసుకోకూడదండి. అంటే 1.5 గ్లాసు వాటర్ వేసాను నేను మొత్తం. ఇదిగోండి, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసాను.
నేను కొంచెం సగం ఉడికాకండి, అంటే ఇది మరిగేటప్పుడు కొంచెం మరుగుతుంది అనగా మరిగాకేనండి, మరిగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా వేస్తాను. అవి వేసేటప్పుడు మరొకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ప్రజెంట్ మూత పెట్టేస్తున్నాను. మంట ఒకసారి ఫుల్ పెట్టుకోవాలండి. మళ్ళీ మళ్ళీ కొంచెం చెప్తున్నానండి, తెలియని వాళ్ళకి బ్యాచిలర్స్కి కూడా మళ్ళీ చెప్తున్నా. మంట ఎప్పుడైనా స్టార్టింగ్లో ఫుల్ పెట్టుకోవచ్చు, తర్వాత మాత్రం మంట మీడియంలో పెట్టుకోవాలి. ఇలా వాటర్ వేసినప్పుడు మాత్రం ఒకసారి ఫుల్ పెట్టి తర్వాత మళ్ళీ మీడియంలో పెట్టుకోవాలి. మళ్ళీ మరిగేటప్పుడు మీడియంలో పెట్టేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దాము. అదిగోండి మరుగుతుంది. మళ్ళీ మూత పెట్టేస్తున్నాను ఒకసారి. ఇదిగోండి మంట ఫుల్ ఉంది కదా, ఇప్పుడు నేను మంటను తగ్గించుకుంటున్నాను చూడండి. సిమ్లో పెట్టుకోవాలండి, మరీ సిమ్లో కాదు, కొంచెం మీడియంలో పెట్టుకుంటే అయిపోద్ది. ఇదిగోండి ఒకసారి మూత తీసాను కదా, నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను చూడండి. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో చేసుకుంటానని చెప్పాను కదండి, సరిపోద్దండి, ఎక్కువ వేసుకోకూడదు. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదిగోండి ఇది గరం మసాలా. ఇదిగోండి గరం మసాలా పొడి వేసాను. ఇదిగోండి బిర్యానీ మసాలా పౌడరు. ఇది కొంచెం గరం మసాలా ఎంత వేసామో దాంట్లో హాఫ్ అండి బిర్యానీ మసాలా పౌడర్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు, బాగా ఘాటు ఉంటుందండి. ఇప్పుడు ఇవన్నీ వేసాం కదండి, ఇక బాగా కలిపేస్తున్నానండి. నేను ఈ ఒక్క స్పూన్తోనే ఇటు నుంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి, మళ్ళీ ఇటు నుంచే 2 మసాలా పౌడర్లు వేసాను. అనవసరంగా మళ్ళీ అటు ఇటు తిరగడం నా టైం వేస్ట్ అని చెప్పేసి నేను ఆ విధంగా చేసేసాను. మీకు కూడా వీలుంటే ఈ విధంగా చేయండి, లేదంటే మీరు వేసుకుని కాసుకునే పెట్టి చేసుకోండి, ఎలా అయినా పర్వాలేదు, కానీ నీట్గా మాత్రం చేసుకోండి. ఓకేనండి. ఒకసారి మూత పెట్టేసి తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను పన్నీర్ ముక్కలు ఏ విధంగా వేస్తానో చూపిస్తాను. ఓకేనండి. ఇప్పుడు మూత పెట్టేసాం కదండి, దీన్ని ఒక 5 నిమిషాల పాటు మీడియంలోనే అలా ఉడకనివ్వాలి. ఈ లోపల నేను పన్నీర్ ముక్కలు కట్ చేసుకుని ఆ ముక్కలు వేసే ముందు అవి కూడా ఒకసారి చూపిస్తానండి మీకు ఇప్పుడు ఒక చిట్కా చెప్తానండి. మనం చింతపండు తెచ్చుకుంటాం కదండి, అంటే చాలామంది 5 కిలోలు 10 కిలోలు తెచ్చి నిల్వ పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళకి చెప్తున్నానండి, ఒకవేళ మీరు అలా నిల్వ పెట్టుకోవాలి, ఒక 4-5 కేజీలు చింతపండు, లేదంటే 2-3 కేజీలు 1 కేజీ అలా నిల్వ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ చింతపండు తీసుకురాగానే ఎండలో పెట్టేసుకుని ఉట్లవి తీసేసుకోవాలండి, బాగా ఎండిపోనివ్వాలి. ఎండిపోయాక ఒకవేళ పూర్వకాలం లాగా చెయ్యాలి అనుకుంటే, అంటే ఇది వరకు మన పెద్దవాళ్ళు చేసేవారు కదండి, మన అమ్మమ్మలు, అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మలు, అలాగా ఆ కాలం నాటి చిట్కా చెప్తున్నానండి మీకు. కుండ ఉంటుంది కదా, ఒక మట్టి కుండ తీసుకొని ఆ మట్టి కుండలోని అడుగును ఉప్పేసి చింతపండు వేసేసి పైన మళ్ళీ కొంచెం ఉప్పు వేసేసి గుడ్డతో కట్టేసి ఒక మూల పెట్టేసుకోండి. అలా పెట్టేసుకుంటే చింతపండు 1 ఇయర్ అయినా నల్లగా అవ్వదండి. లేదు ఇప్పుడు జనరేషన్కే, ఇప్పుడు కాలం వాళ్ళకే కావాలంటే 1 కేజీ 2 కేజీల కంటే ఎక్కువ తెచ్చుకోవడం అనవసరం, ఎప్పటికప్పుడు మనకు దొరికేస్తుంది కనుక మనం ఏం చేయాలంటే అదే చింతపండుని తీసుకురాగానే నీట్గా చేసేసుకుని ఉట్లవి తీసేసుకుని ఎండబెట్టేసుకొని ఉప్పు గట్ట ఏం అసలు కలపక్కర్లేదు, దాన్ని ఒక గాజు సీసాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మీకు 1 ఇయర్ అయినా సరే నల్లగా మాత్రం అవ్వదు. ఓకేనండి. ఈ చిట్కా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అదిగోండి పన్నీర్ ముక్కల్ని ఆ విధంగా కట్ చేస్తున్నామండి. చెప్పాను కదండి, మా వారు ఇంట్లో ఉన్నారు కనుక నాకు హెల్ప్ చేస్తున్నారండి. అదిగోండి ఆ విధంగా మీడియం ముక్కల కింద పన్నీర్ ముక్కలన్నీ కట్ చేసుకోవాలి. మొత్తం ముక్కలన్నీ కట్ చేసాక మీకు ఒకసారి చూపిస్తానండి. అదిగోండి ఆ విధంగా కట్ అయినవి. అదిగోండి చూడండి. ఇదిగోండి ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఇక ఆయిల్ తేలుతుంటే దగ్గరకు వచ్చింది కదండి, ఇలా ఉన్నప్పుడు మనం ఈ పన్నీర్ ముక్కలు వేసేసుకోవాలండి. ఇదిగోండి పన్నీర్ ముక్కలు రెడీ అయినాయి. మీకు కట్ చేసాక చూపిస్తానని చెప్పాను కదండి, నేను మీకు ముందే చెప్పాను, నేను టమాటా పన్నీర్ వండట్లేదు, పన్నీర్ టమాటా, అందుకే పన్నీర్ ముక్కలు ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల మళ్ళీ మీకు వివరించి చెప్తున్నానండి. మీకు ఇన్ని పన్నీర్ ఇష్టం లేదనుకోండి, టమాటాలు ఎక్కువ వేసుకుని పన్నీర్ తక్కువ వేసుకోండి. నేనైతే పన్నీర్ ముక్కలు ఎక్కువ తింటామండి, దాని గురించి ఇన్ని వేస్తున్నాను. ఇదిగోండి అన్నీ ఇందులో వేసేస్తున్నాను చూడండి ఒకసారి. ఇవి వేసాక ఏం చేయాలనేది కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇదిగోండి ఇవి వేయగానే ఎట్టి పరిస్థితుల్లోని మొత్తం కలపొద్దండి, ఇలాగా ములిగే వరకు ఈ విధంగా ఇందులో ఉంచేసేయాలండి. నేను మంట మీడియంలో ఉంది, ఒక్కసారి మంట ఫుల్ పెడుతున్నాను చూడండి, ఇప్పుడు మీకు తెలిసిపోతుంది, ఇవి ఫాస్ట్గా కదులుతాయి. ఇదిగోండి ఇలా ములిగేలాగా ఉంచాలి, అంతేగాని వెయ్యగానే ఇలా తిప్పేసాం అనుకోండి మొత్తం అందులోనే కలిసిపోయి విడిపోతాయి అనమాట, బాగోవండి. ముక్కలా మాత్రం మనకు దొరకదు. ఇప్పుడు
కొద్దిగా మరుగుతుంది కదా, నేను మంట కొంచెం మీడియంలో పెడుతున్నాను. మీడియంలో పెట్టేసి ఈ కర్రీ అంతా అయ్యాక చూపిస్తానండి మీకు. ఓకేనా? మళ్ళీ ఒకసారి ముక్కలు ఏ విధంగా అయినాయో మళ్ళీ చూపిస్తాను. నేను ఇది కర్రీ ఎందుకు వండుతున్నానంటేనండి, చపాతీ చేస్తున్నానండి. ఆ చపాతీలోకి బాగుంటుంది కర్రీ. మనం అన్నంలో అయినా తినొచ్చు, కానీ నేనైతే ఇప్పటికి చపాతీ దాంట్లో కనేసి కర్రీ చేశానండి. మీకు చపాతీ కూడా చూపిస్తాను నేను. ఓకేనా? ఇదిగోండి, ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దాము. అదిగోండి, ఈ విధంగా వచ్చింది. మనం కలపకుండా ఉన్నందుకు ఈ విధంగా ముక్క ముక్కలా మనకు కనిపిస్తుంది చూడండి. ఇదిగోండి, అదే మనం వేయగానే కలిపేసాం అనుకోండి, ముక్కలన్నీ విడిపోతాయి. అది అంతా పలుకులు పలుకులు అయిపోయి మనకు చూడడానికి తినాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదండి. ఇలా చేసుకున్న దాన్ని మనం రైస్లో పెట్టుకు తినొచ్చు, లేదంటే చపాతీలో తినొచ్చు. మన ఇష్టం, మనం ఎలా అయినా తినొచ్చు. ఓకేనండి? ఇది దింపేసి ముందు మళ్ళీ చూపిస్తాను. మీకు ఎంతవరకు వచ్చిందో చూపిద్దామని మరొకసారి చూపిస్తున్నాను. ఇదిగోండి, ఒకసారి చూద్దాము. ఇదిగోండి, ఈ పన్నీర్ని మనకి కావాలనుకుంటే ఫస్ట్ మనం ముక్కలు కట్ చేసాను చూడండి, అప్పుడు వేయించి పక్కన పెట్టుకొని కూడా వేసుకోవచ్చండి. నేను లాస్ట్ టైం బంగాళదుంప కర్రీలు మీకు పన్నీరు వేయించే చూపించాను. నేను ఇప్పుడు టమాటా వేస్తున్నాను కనుక నేను వేయించలేదండి. మీరు కావాలనుకుంటే ముక్కలు కట్ చేసేసుకున్నాక వేపేసుకుని పక్కన పెట్టుకోవచ్చు. వేపాలి అన్నాం కదా అని ఎక్కువగా కాదండి, లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు. నేను ఈ టమాటా దాంట్లోకి అయితే వేయించలేదండి. మీకు కావాలంటే మీరు వేయించుకోవచ్చు. బాగా వేయించొద్దు అని ఎందుకన్నానంటేనండి, ముక్క గట్టిగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇది నేను వేయించి టమాటోలో వేసాను అనుకోండి, ఇవాడికి కర్రీ దించేసేదాన్ని. ఇంకొక 5 minutes ఎక్స్ట్రానే పెడుతున్నానండి, ఎందుకంటే నేను వేయించలేదు, కావాలనేసే మానేశానండి. ఎప్పటికీ ఒకేలా ఎందుకు అని చెప్పేసి. ఓకేనా? ఇదిగోండి, మూత పెట్టేస్తున్నాను. ఇదిగోండి, కర్రీ ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దాము. ఇదిగోండి, అయిపోయింది. ఇంకా అడుగంటుతుంది అనమాట. ఇంకా దీన్ని బంద్ చేసేస్తానండి నేను. ఇది వేరే గిన్నెలో వేసి మీకు చూపిస్తానండి. దీంతోపాటు చపాతీ కూడా చూపిస్తాను, చూడండి. ఓకేనా? ఇదిగోండి, ఆయిల్ ఏ విధంగా తెలియదో ఒకసారి చూడండి. ఎలా వచ్చిందంటే ఇంకా కర్రీ మనకి అయిపోయినట్టు. ఇదిగోండి, మీకు కర్రీ చూపించే ముందు చపాతీ చూపిస్తున్నానండి. అదిగోండి, పొయ్యి మీద రేకు పెట్టేసి చపాతీ వేసేసాము. మా వారు నాకు కొంచెం హెల్ప్ చేస్తున్నారండి. అంటే మీకు చపాతీ చూపిస్తున్నారా అన్నాను కదా అని మీకు ఇది చిన్న క్లిప్ చూపిస్తున్నాను అంతేనండి. ఇదిగోండి, చపాతీ చూడండి ఎంత బాగా పొంగుతుందో. ఈ విధంగా కాలాలండి, మంచి టేస్ట్ అనిపిస్తుంది మనకి. చపాతీ చూడండి, అదిగోండి అటువైపు మాడిందేమో అనుకున్నాను, మాడలేదు, బాగానే వచ్చింది. అదిగోండి, ఈ చపాతీలోకి మనం ఇప్పుడు వండిన టమాటా పన్నీర్ కర్రీ బాగుంటుందండి. బంగాళదుంప పన్నీరు ఇలా మన ఇష్టం ఎలా అయినా తినొచ్చు. కుర్మా బంగాళదుంప కుర్మా అలా చేస్తాం కానీ బంగాళదుంపను అలా అయినా. ఇప్పుడు నేను ప్రజెంట్ పన్నీరు టమాటా వండాను కనుక అందులోకి ఈ చపాతీని, ఇదిగోండి చపాతీ రెడీ అయిపోయిందండి. అదిగోండి, ఇదిగోండి చపాతీ రెడీ అయింది చూడండి. ఈ చపాతీలోకి టమాటా పన్నీర్ కర్రీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగాన. ఇప్పుడు కర్రీ చూపిస్తాను. ఇదిగోండి, టమాటా పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది చూడండి. ఈ విధంగా వచ్చింది. చపాతీలోకి బాగుంటుందని చెప్పాను కదండి. మీకు అన్నంలోకి కావాలంటే అన్నంలోకి, చపాతీలోకి కావాలంటే చపాతీలోకి, ఎలాగైనా తినొచ్చు. మరి నేను చేసిన ఈ టమాటా పన్నీర్ కర్రీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు నచ్చితే కనుక ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మా వీడియోలు మీకు మరిన్ని నోటిఫికేషన్గా రావాలి అనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోతూ ఉంటానండి. బాయ్.